జై వాసవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్స్ అండి. అది కూడా సాటిన్ రిబ్బన్తో డిఫరెంట్గా చేసుకోవచ్చు. సింగిల్ కలర్, డబుల్ కలర్, ఆర్గాంజీ రిబ్బన్ అలా మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. దీనికోసం నేను సాటిన్ రిబ్బన్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. దీనికి సైజ్ అంటూ ఇంతే కొలత అనేం కాదు, కానీ కొంచెం అప్రాక్సిమేట్లీ ఒక 30 సెంటీమీటర్స్, 25 to 30 సెంటీమీటర్స్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ మన ఫింగర్ దగ్గర పట్టుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ది కొంచెం ఉండాలి, రైట్ హ్యాండ్ వైపు రిమైనింగ్ లేస్ అంతా ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ది జస్ట్ మన వైపుకి కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో జాగ్రత్తగా చూడండి. నేను ఎక్కడ కూడా ఈ వీడియోని ఎడిట్ చేసి కానీ స్కిప్ చేసి స్పీడ్గా చేసి కూడా ఏం పెట్టట్లేదు. ఎందుకంటే నా క్లాస్లో నేను స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు ఈ ఫ్లవర్కి బాగా ఇబ్బంది పడేవాళ్ళు. సో అందుకని నేను క్లియర్గా ఉండాలి అని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది తీస్తున్నాను. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్లోది ఫోల్డ్ చేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్లోది కొంచెంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే వెనక ఉన్న పార్ట్ మన వైపుకి వచ్చేలా, మన వైపు ఉన్న పార్ట్ వెనక్కి వచ్చేలా జస్ట్ ఫోల్డింగ్ కొంచెం మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్లోది మనం ట్విస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి రైట్ హ్యాండ్ వైపుకి. ఇది చాలా సింపుల్ టెక్నిక్, కానీ ఎందుకో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. సో అందుకోసమని దీన్ని నేను క్లియర్గా చూపించాలి అని స్లోగా వీడియో అనేది తీస్తున్నాను. అక్కడక్కడ నేను గ్లూ అప్లై చేస్తున్నా, అవసరం ఏం లేదండి. కాకపోతే ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మధ్యలో జారిపోయినట్టుగా వస్తుంది, దానికోసం మాత్రమే ఇక్కడ మనం అక్కడక్కడ గ్లూ అప్లై చేసుకుంటూ వస్తామన్నమాట. సో అలా మనకి ఎంత ఫ్లవర్ కావాలి అనే దాన్ని బట్టి మనం రిబ్బన్ అనేది కొలత తీసుకుంటాం. సో మీకు ఇది సరిపోయింది అనుకోండి, సేమ్ కొలత మళ్ళీ తీసుకోండి. లేదు కొంచెం చిన్న ఫ్లవర్ కావాలి, లేదా కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్టు మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ నేను గ్లూ అప్లై చేశాను కాబట్టి ఏం నాట్ వేయట్లేదు, లేదంటే మనం థ్రెడ్తో నాట్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా, జస్ట్ 1 minute కూడా పట్టలేదు మనకి ఈ ఫ్లవర్ తయారు చేయడానికి. ఇప్పుడు ఇదే ఫ్లవర్ మీకు కొంచెం క్లారిఫికేషన్ కోసం అండ్ డబల్ కలర్తో చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఇక్కడ 2 కలర్స్, డిఫరెంట్ కలర్స్ తీసుకుంటున్నాను. ఒకటి ఎల్లో ఉంది కదా, ఇంకొకటి మనం ఆరెంజ్ తీసుకుందాం. ఆరెంజ్ కూడా సేమ్ సైజ్ రిబ్బన్ అయితే సేమ్ సైజు, మీరు ఎంత ఎల్లో రిబ్బన్ తీసుకుంటారో సేమ్ అంతే కొలత, అదే మెజర్మెంట్తో మనం ఆరెంజ్ రిబ్బన్ని కూడా తీసుకున్నాం. ఇలా మనం డబల్ కలర్ కూడా తీసుకోవచ్చు. దీన్ని ఇలాగే కూడా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్లో కొద్దిగా జారుతుందని చెప్పాను కదా, దానికోసం నేను ఇక్కడ ఈ 2 లేసులని కూడా నేను గ్లూ గన్తో జస్ట్ ఒక్కొక్క డ్రాప్ గ్లూ వేసి నేను ఇవి 2 అతికించేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు జారకుండా ఉంటుంది. నీట్గా 2 కరెక్ట్గా అతికించండి. ఒకవేళ ఎడ్జెస్ డిఫరెన్స్ వస్తే కూడా కట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 2 తీసుకున్నారు కదా, సేమ్ మెథడే అండి, మెథడ్ ఏం చేంజ్ అవ్వదు. లెఫ్ట్ హ్యాండ్ది కొంచెం మన వైపు ఫోల్డ్ చేసుకోవాలి, మరి రైట్ హ్యాండ్తో నిదానంగా మనం ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ, మీకు ఈ వీడియోలో ఈ ఫ్లవర్ చేసేటప్పుడు ఇంకా బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎల్లో వస్తుంది, ఒకసారి ఆరెంజ్ వస్తుంది. సో సాటిన్ రిబ్బన్ని షైనింగ్ ఒకవైపు ఉంటుంది, షైనింగ్ లేకుండా ఒకవైపు ఉంటుంది కదా, ఏది మన వైపు తీసుకోవాలి, ఏది అటువైపు తీసుకోవాలన్న కన్ఫ్యూజనే వద్దు. ఏది తీసుకున్నా కూడా మనకి 2 వైపులా మనకి పైన కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నిజమైన రోజ్ ఫ్లవర్ ఎలా పెటల్గా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఎక్కడ కూడా గ్లూ అప్లై చేయలేదు, లాస్ట్లో మాత్రమే అప్లై చేస్తున్నాను. అది కూడా మీకోసం, ఎందుకంటే నాట్ వేసుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా, జారిపోకుండా ఉండడం కోసం మాత్రమే. సో ఇలా చేసుకున్న తర్వాత నార్మల్ మన మిషన్ థ్రెడ్ ఉంటుంది కదండి, స్టిచ్చింగ్ థ్రెడ్, ఆ థ్రెడ్ తీసుకొని జస్ట్ పూలు కట్టినట్టుగా ఒక నాట్ వేసుకుంటే చాలు. 2 వైపులా మనం ఫస్ట్ వదిలిన కొంచెం రిబ్బన్ వదిలేసాం కదా అది, అండ్ లాస్ట్లో కొద్దిగా వదిలేం కదా అది కూడా 2 పట్టుకొని ఇక్కడ మనం నాట్ వేసుకోవాలి. నాట్ అనేది జాగ్రత్తగా వేసుకోండి, ఊడిపోకుండా ఉండాలి.
లేదంటే గ్లూ అప్లై చేసుకున్నా ఓకే. కానీ గ్లూ ఎప్పటికైనా పోతుంది కాబట్టి నాట్ వేసుకోవడమే బెటర్. మీరు ఇలా తయారు చేసుకోండి. మనం ఈ ఫ్లవర్స్‌తో అందమైన దండలు కుట్టొచ్చు, డెకరేషన్స్‌కి వాడొచ్చు, లేకపోతే వెడ్డింగ్ ట్రేస్ లాంటివి చేసేటప్పుడు వాడొచ్చు. జడ వేణీస్ కూడా మనం వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇలా మీరు కూడా రెడీగా చేసి పెట్టుకోండి. చాలా క్లియర్‌గా ఉంది కదా వీడియో.